టీబీ వ్యాక్సిన్తో అల్జీమర్స్ను అడ్డుకోవచ్చా? 100 ఏళ్లుగా క్షయవ్యాధి నివారణకు వాడుతున్న ఒక సాధారణ వ్యాక్సిన్ జ్ఞాపక శక్తిని కాపాడగలదా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న అల్జీమర్స్కు ఇదే భవిష్యత్ చికిత్సగా మారబోతుందా? ఇలాంటి ప్రశ్నలకు ఆశాజనక సమాధానాలు ఇస్తోంది తాజా అంతర్జాతీయ పరిశోధన. హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో బీసీజీ వ్యాక్సిన్ మెదడులోని రోగనిరోధక కణాలను మళ్లీ చురుగ్గా మార్చి అల్జీమర్స్కు వ్యతిరేకంగా పోరాడే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ పరిశోధనలో అసలు ఏం తేలింది? ఇది నిజంగానే అల్జీమర్స్కు కొత్త ఆశనా? ఇప్పుడు ఆ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అల్జీమర్స్ అనేది వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా కనిపించే నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి వల్ల మెదడు కణాలు క్రమంగా దెబ్బతింటూ జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతాయి. మొదట చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం నుంచి ప్రారంభమయ్యే ఈ సమస్య చివరకు కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేకపోవడంతో శాస్త్రవేత్తలు కొత్త మార్గాల కోసం నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పరిశోధనకు తెలుగు న్యూరో సైంటిస్ట్ డాక్టర్ మహేష్ చంద్ర కొడాలి నేతృత్వం వహించడం విశేషం. ప్రముఖ నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే బీసీజీ వ్యాక్సిన్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను మాత్రమే కాకుండా మెదడులోని రోగ నిరోధక కణాలను కూడా ఉత్తేజపరిచే సామర్థ్యం కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా 55 సంవత్సరాలు పైబడిన వ్యక్తులపై 1 సంవత్సరం పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అల్జీమర్స్ లక్షణాలు లేనివారు, అలాగే వ్యాధి ప్రారంభ దశలో ఉన్నవారికి 1 నెల వ్యవధిలో 2 డోసుల బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం రక్త నమూనాలు, మెదడును రక్షించే వెన్నుపూస ద్రవాన్ని విశ్లేషించి కీలకమైన మార్పులను నమోదు చేశారు. ఈ ఫలితాలు పరిశోధకుల్లో ఆశాభావాన్ని పెంచాయి. పరిశోధనలో అత్యంత కీలకంగా బయటపడిన అంశం ఏంటంటే, బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మెదడులోని రోగనిరోధక కణాలు మళ్లీ చురుగ్గా మారినట్లు గుర్తించారు. ఈ కణాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా స్పందించి హానికరమైన మార్పులను ఎదుర్కొనే సంకేతాలను చూపించాయి. అంతేకాకుండా అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణాల్లో ఒకటిగా భావించే అమిలాయిడ్ బీటా ప్రోటీన్ స్థాయిలు కూడా తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇది భవిష్యత్ చికిత్సలకు కీలకమైన సూచనగా భావిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం ఆధారంగా బీసీజీ వ్యాక్సిన్ అల్జీమర్స్కు పూర్తి స్థాయి మందు అని ఇప్పుడే చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం ప్రాథమిక దశ పరిశోధన మాత్రమేనని, దీని ప్రభావాన్ని పూర్తిగా నిర్ధారించేందుకు వేలాది మందిపై మరింత విస్తృతమైన ప్లేసిబో ఆధారిత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా ఉపయోగిస్తున్న ఒక సాధారణ వ్యాక్సిన్ భవిష్యత్తులో అల్జీమర్స్ నివారణలో కూడా ఉపయోగపడే అవకాశం ఉండడం వైద్య రంగానికి ఎంతో ఆశాజనక పరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేస్తున్న అల్జీమర్స్ వ్యాధిపై ఈ తాజా పరిశోధన ఒక కొత్త ఆశను చూపిస్తోంది. 100 ఏళ్లుగా టీబీ నివారణకు ఉపయోగిస్తున్న బీసీజీ వ్యాక్సిన్ భవిష్యత్తులో మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఆయుధంగా మారుతుందా అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. అయితే ఈ ఫలితాలను చూసి ఎవరూ స్వయంగా వ్యాక్సిన్ తీసుకోవడం లేదా చికిత్సలో మార్పులు చేయడం సరైంది కాదు. వైద్యుల సలహా మేరకే నిర్ణయాలు తీసుకోవాలి. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అల్జీమర్స్ చికిత్సలో ఇది ఒక చరిత్రాత్మక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.